అపర్ణ, ఇందిరాదేవి హాల్లో కూర్చొనుంటారు. ఇక అక్కడికి కాఫీ తీసుకొచ్చిన కావ్య, "కాఫీ తీసుకోండి అమ్మమ్మ" అని ఇందిరాదేవికి ఇస్తూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి ఆ కాఫీ తీసుకుంటూ ఉంటుంది. ఇక "అత్తయ్య గారు మీరు కూడా కాఫీ తీసుకోండి" అని అపర్ణకి ఇవ్వబోతుంటే, అపర్ణ కావ్య మీద చాలా కోపంగా ఉంటుంది. అందుకే కాఫీ తీసుకోకుండా పక్కనే ఉన్న పేపర్ తీసుకొని, అడిగిన దానికి కారణాలు చెప్పని వాళ్ళ దగ్గర "కాఫీ తీసుకోనని చెప్పండి అత్తయ్య" అని కోపంగా చెప్తూ ఉంటుంది ఇందిరాదేవితో. ఇక కావ్య అయితే, "కాఫీకి కారణాలకి సంబంధం లేదని చెప్పండి అమ్మమ్మ" అని తను కూడా ఇందిరాదేవితో చెప్తూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి అయితే, "కాఫీకి కావ్యకి సంబంధం ఏముంది అపర్ణ, కాఫీ తీసుకో" అని తను చెప్తూ ఉంటే, ఇక అపర్ణ అయితే, "నాకొద్దని చెప్పండి అత్తయ్య" అని కోపంగా ఇక అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మేడ మీద నుంచి దిగొస్తూ ఉన్న రాజ్ అయితే ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే, "మీకు దమ్ముంటే ఈ కాఫీని అత్తయ్యతో తాగిచ్చండి" అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా, "నాకు దమ్ముంది, ఇప్పుడే నేను ప్రూవ్ చేసుకుంటాను" అని కావ్య చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకొని, "అమ్మ అమ్మ నేను వస్తున్నానమ్మా" అని హుషారుగా పాట పాడుకుంటూ అపర్ణ గదిలోకి వెళ్తాడు. ఇక బయటనున్న కావ్య, ఇందిరాదేవి అయితే ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. ఇక రాజు అపర్ణ గదిలోకి వెళ్ళిన కాసేపటికి కాఫీ కప్పు భళ్ళున పగిలిన శబ్దం రావడంతో ఇక కావ్య, ఇందిరాదేవి అయితే షాక్ అయిపోతూ ఏం జరిగిందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక కాసేపటికి రాజు చెంప చెల్లుమడిన శబ్దం రావడంతో ఇక మళ్ళీ షాక్ అయిపోయి ఏం జరిగిందని లేచి అపర్ణ గదికి రాబోతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా గది తలుపులు తెరుచుకొని మెడపట్టి గెంటి తోసినట్టుగా రాజు స్పీడ్గా వచ్చి కింద పడిపోతూ ఉంటాడు. ఇక కావ్య, ఇందిరాదేవి అయితే షాక్ కొట్టినట్టుగా రాజును చూస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.